శివపార్వతుల పెళ్లి వేడుక చూడటానికి రాజులు రాణులు దేవుళ్ళు దేవతలు ఒకరిని మించి ఒకరు అందంగా ముస్తాబయి వచ్చారట. అప్పుడు పెళ్లి కొడుకైన శివుడు జడలు కట్టిన జుట్టుతో అపాదమస్తకం విభూతి రాసుకుని రక్తం కారుతున్న ఏనుగు చర్మాన్ని ధరించి వచ్చాడు. ఆయన పరమానందపు మత్తులో మునిగి తేలుతూ ఉన్నాడు. అతని పరివారంలో ఉన్న జీవులందరూ కూడా మానవ రూపంలో కాకుండా ఏదో వికృతమైన మరియు వక్రీకరించని రూపాలతో ఉన్నారు. అప్పుడు పార్వతీ తల్లి అయిన మీనాదేవి పెళ్లి కొడుకుని చూసి కళ్ళు తిరిగి పడిపోయిందట. అప్పుడు పార్వతీ శివుడి దగ్గరికి వెళ్ళి, మీరు ఇలా ఉండడంతో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మీరు ఎలా ఉన్నా పర్లేదు, నాకు కావాల్సింది మీరే అని కొంచెం మా అమ్మ కోసం అలంకరించుకొని రండి అని చెబుతుందట. చక్కగా అలంకరించుకొని వచ్చిన శివుడిని చూసి అందరూ సుందరమూర్తి అని అన్నారట. దాదాపు శివుడు 9 అడుగుల ఎత్తు ఉండేవాడట. అతి సుందరంగా ఉండేవాడట. అంతేకాదు అందరూ